ఎప్పుడు కూడా దేవుని బిడ్డ అయినటువంటి వారు ప్రార్థనతో నింపబడి ఉండాలని యేసయ్య తన జీవితంలో ఆయన ప్రార్థన చేసుకొని వారిని కూడా ప్రార్థన చేసుకోమంటా ఉన్నాడు. ఒక చోట ఉన్నప్పుడు శిష్యుల్లో ఒకడు వెళ్ళి మరి మా ప్రార్థన నేర్పించని అడుగుతూ ఉన్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. ఇది మన యొక్క సేవ యొక్క ఉద్దేశం. క్రైస్తవుడు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు. ప్రతిరోజు ఆయన సన్నిధిలో నువ్వు చేయవలసింది అది. సో ఆయన జీవితమే ప్రార్థన జీవితం. శిష్యులను కూడా ప్రార్థన చేస్తూ ఉండమని చెప్పాడు. మనం కూడా ఆయన వల్లనే ఉండాలి, ఆయనకు అంగీకారంగా, ఆయనకు సంతోషకరంగా ఉండాలి. మన జీవితమే ప్రార్థనా జీవితంగా ఉండాలి.